వెళ్ళిపోయారు. ఇప్పుడు మనతో పాటు శోభ గారు ఉన్నారు. చెప్పండి శోభ గారు, ఏమంటే చేయబోతున్నారు? గార్లిక్ పెప్పర్ వెజ్ బాల్స్. గార్లిక్ పెప్పర్ వెజ్ బాల్స్. ఓకే అండి, ఈ వంటకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. వంట స్టార్ట్ చేద్దామా? మీరు అన్ని కొన్ని దాచుంటారండి, మొత్తం ఇవ్వలేదు. అయ్యో లేదండి, మేము నిజంగా చెప్తున్నాం, అన్ని ఇంగ్రీడియంట్స్ ఇచ్చేసామండి. ఇవ్వకపోతే మళ్ళీ నా వంట ఖరాబ్ అయిపోతుంది, బాగోదు కదా. ఖరాబ్ అయిపోతుందా? వంట చెక్ చేసుకోండి, ఏ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఏమీ లేదు. ఏది తగ్గిపోయినా దాంట్లో టేస్ట్ ఉంటది. మళ్ళీ లేదండి, నమ్మకంతో మంచిగా రాదు. రాకపోతే నాకు అప్పుడు పాయింట్స్ రావు. ఓ మీ వాదం ఇది కదండి. అన్ని ఇంగ్రీడియంట్స్ అక్కడే ఉన్నాయండి. ఇంకా వంట స్టార్ట్ చేద్దాము. కావాలంటే చెక్ చేసుకోండి. ఉన్నాయండి. నమ్మకం కుదిరిందా? కుదిరిందా? అయితే వంట స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ పేర్లు చెప్పండి. సాజీరా, ఉల్లిపాయ, ఉప్పు, సోయా సాస్, అరటికాయ తురుము, ఆలు ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకున్నాం, క్యారెట్ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆమ్చూర్, పసుపు, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలా తరిగి పెట్టుకున్నాం, కారము, ధనియాల పొడి, బటర్, కరివేపాకు, పెప్పర్. వంట స్టార్ట్ చేద్దామండి. అయితే చేద్దామండి. స్టవ్ ఆన్ చేయండి. ఫ్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం 2 టేబుల్ స్పూన్లు అంతా వేసుకోవాలండి. మీ ఫేస్ లో టెన్షన్ కనిపిస్తుంది, భయపడుతున్నారండి? లేదండి. లేదా? లేదు. పక్కా 100% పక్కా. అయితే ఓకే. ఇప్పుడు సాజీరా వేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి, ఉల్లిపాయలు వేసుకోవాలి. మీరు టెన్షన్ పడుతున్నారు, మరి భయం లేదంటారు. లేదండి. ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు మీరు మీ పాపకు వంట నేర్పించారండి? నేర్పించడం కాదు, నాతో పాటు ఉండి తనే నేర్చుకున్నది. ఇప్పుడు క్యారెట్ తురుము వేసుకోవాలి, 1 స్పూన్ ఇవ్వండి. ఓకే అండి. ఏ వంటలు నేర్పించారు? స్వీట్స్, కర్రీస్ నా దగ్గర నేర్చుకొని నాకంటే చాలా బాగా చేస్తుంది. అబ్బా, మమ్మల్ని మించిపోయింది అనమాట. అవును. ఇప్పుడు ఆలు వేసుకోవాలి. ఓకే అండి. అంటే ఆలు మనం బాగా ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. మీ వారు ఎలాంటి వంటలను ఇష్టపడతారు? మీ చేతులతో చేసింది. మా వారికి నేను చేసిన వంటలు అంటే చాలా ఇష్టం. ఇంకా ఇష్టం లేదు అని చెప్తారేమో అనుకున్నాను, అలా చెప్పారు మీరు. ఆయన అడిగే వంటలు నాకు వచ్చే వంటలే అడుగుతారు. ఓకే. ఆయనకి ఇష్టం ఉన్న వంటలు నాకు వచ్చి కాబట్టి అవే చేసి ఇస్తుంటాను. అంటే ఇంట్లో తింటారా బాగా? అంటే చిరుతింటలు ఏమైనా తినాలనిపిస్తే హోటల్కి వెళ్తారా? వెళ్తారు. ఇప్పుడు మనం అరటికాయ తురుము వేసుకున్నామండి. ఇది కూడా ఉడికించి తురుము చేసి పెట్టుకున్నాం. ఉడికించి తురుము చేసుకోవాలండి? అవునండి. మీ మమ్మీ దగ్గర కానీ అత్తగారి దగ్గర కానీ ఏ వంటలు నేర్పించారు? వాళ్ళందరూ పాతకాలం వంటలు అండి. మరి పాతకాలం వంటల్లో మీరు ఏది బాగా చేస్తారు? ఎందులో స్పెషల్? స్వీట్స్, ఆర్ట్స్. ఓకే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం సేపు కలుపుకొని మళ్ళీ పసుపు వేసుకోవాలి. ఓకే ఓకే. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. శ్రీదేవి గారు కారం వేసారండి. ఏమో అండి, నాకు తెలియదు. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. శ్రీదేవి గారు అయితే ఏం అడగలేదు తెలుసా. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలండి. ఓకే. ఇప్పుడు కొంచెం ఆమ్చూర్ వేసుకుందాం. ఓకే. అయిపోయిందండి. స్టవ్ అప్పుడే స్టవ్ బంద్ చేసుకొని బాల్స్ వేసుకోండి. ఓకే ఓకే. ట్రే ఇవ్వండి, బాల్స్ చేసుకుందాము. ఇప్పుడు బాల్స్ చేసుకునే లోపు నూనె వేడైతుంది. ఫ్యాన్ పెట్టి నూనె పోయండి. సరిపోతుందా? సరిపోతుంది. వేడేలోపు ఇవి చేసేసుకుంటే ఈ బాల్స్ కూడా రెడీగా ఉంటాయి. ఆయిల్ కూడా వేడైపోతుంది. నూనె వేడైందేమో చూద్దాం. వేడైందండి. అయితే వేసుకుందాం. డీప్ ఫ్రై చేసుకుంటే అయిపోతుందా అండి? డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఇంకా చాలా పని ఉంది. అయితే కొంచెం పని ఉంటది. ఓహో, ఇలాగే తినకూడదా? ఇలా తినటే టేస్ట్ వేరేలా ఉంటది. వేగిపోయిందండి. ఇప్పుడు ఇంతవరకు చాలండి. తీసేసుకుందాము. నాకు కూడా మంచూరియా టైప్ లో కనిపిస్తుంది ఇది. ఓకే అండి, నెక్స్ట్ ఏం చేద్దాం? అయితే స్టవ్ వెలిగించుకొని ఫ్యాన్ పెట్టుకొని బటర్ వేసుకోవాలి అండి. ఓకే అండి. ఓకే. ఒక 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు గార్లిక్ వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చి తురిమి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. బటర్ ఉంటే బటర్తో, లేకపోతే ఆయిల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం సాల్ట్. ఈ సాల్ట్ వేసుకుంటే మిరపకాయలు కారం తగ్గిపోతుంది అన్నమాట. ఇందులో కూడా వేసుకున్నాము, బాక్స్ లో ఇందులో కూడా వేసుకున్నాము. ఇందులో కూడా వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్.
మీ వంటలు తిని మీ ఆయన బాగా పొగుడతారండి మిమ్మల్ని? పొగడరు కానీ బాగున్నాయి అంటారు. అంతేనా? మరి మీ ఆయన ఎప్పుడైనా మీరు పొగుడతారా? నేను పొగుడతాను. అవా ఏమని పొగుడతారు? కరివేపాకు వేసుకుందాం. ఓకే. ఇప్పుడు కొత్తిమీర. మీరు కూడా కరెక్ట్ గా నీట్ గా బౌల్స్ ఎక్కడి నుంచి తీసినా ఎక్కడే పెడుతున్నారు. కిచెన్ నీట్ గా ఉంటేనే మన వంటకం కూడా నీట్ గా ఉందని తెలుస్తుంది మనకు. ఇప్పుడు కొంచెం ఆమ్చూర్. ఇప్పుడు పెప్పర్ వేసుకుందాం. ఆమ్చూర్ మనం తయారు చేసుకోవచ్చండి? చేసుకోవచ్చు. మామిడికాయలు ఎండబెట్టుకొని పొడి చేసుకొని పెట్టుకోవచ్చు. కానీ దీంట్లో నిమ్మకాయ కూడా వాడచ్చు. కానీ మీరు ఆమ్చూర్ ఇచ్చారు కదా, అందుకని ఆమ్చూరే వాడుతున్నాను. ఇప్పుడు కొంచెం సోయా సాస్ వేసుకున్నాం. అయిపోయింది. ఇప్పుడు ఇవి వేసేసుకున్నాం, బౌల్స్ వేసేసుకున్నాం. అంతేనండి? అంతే. వేసేనా నేను? వేసేయండి. అయిపోయింది. అంతే, జస్ట్ అలా కలిపితే చాలు. ఎందుకంటే డీప్ ఫ్రై చేసాం కదా మనము, అందుకని ఇందులో కొంతసేపు కలిపేసుకుంటే అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఓకే. ఇప్పుడు గార్నిష్ చేసుకోండి. గార్లిక్ పెప్పర్ వెజ్ బాల్స్ రెడీ అయ్యాయండి. ఇప్పుడు ఇవి సాస్తో తింటే చాలా బాగుంటాయి.